హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చేపట్టిన వ్యూహం ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యమిస్తూ ఓసీ వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంలో ఇది భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేసేందుకు సంకేతమని చెప్తున్నారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఇందులో దాగి ఉన్న రాజకీయ ప్లాన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటిసారిగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ బలాన్ని బట్టి 5 ఎమ్మెల్సీలను ఎన్నుకునే అవకాశం అయితే ఉంది. ఇందులో 4 స్థానాలు కాంగ్రెస్కి, 1 బీఆర్ఎస్కి అయితే దక్కనున్నాయి. ఈ 5 స్థానాలకి 5 అభ్యర్థులే నామినేషన్ వేయటంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో పోటీ లేకుండానే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగినున్నాయి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల ఆధిపత్యం అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క సీటు కూడా ఓసీలకైతే కేటాయించలేదు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవులిచ్చి కాంగ్రెస్ కొత్త మార్గాన్ని అయితే ఎంచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం. అసలు కాంగ్రెస్ వ్యూహానికి అసలు కారణాలు ఏంటి అంటే, ఇటీవల జరిగిన కులగణనలో బీసీల జనాభా అత్యధికంగా ఉందని తేలింది. ఈ విషయాన్ని బీజేపీ చాలా తెలివిగా ఉపయోగించుకుంటూ బీసీ సీఎం అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాదు, ఎస్సీలకు రిజర్వేషన్ పెంపు, మందకృష్ణకు పద్మశ్రీ వంటి అవార్డు చర్యల ద్వారా ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఈ గేమ్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవులిచ్చి వారికి దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ ఎన్నికల తీరును బట్టిన చూస్తే త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలోనూ బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కేలా కనిపిస్తుంది. అయితే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎందుకు ఎంపికయ్యారు అనే అంశానికి వస్తే, విజయశాంతి గారు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. అప్పట్లోనే ఆమెకు హామీ అయితే ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అద్దంకి దయాకర్ గారు తుంగతుర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకున్న టికెట్ అయితే ఇవ్వలేదు. అప్పట్లోనే పదవి హామీ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. శంకర్ నాయక్ గారు నల్గొండ జిల్లా నుంచి సామాన్య ఎస్టీ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. నెల్లికంట సత్యం సిపిఐ మిత్రపక్షానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలనే కాంగ్రెస్ వ్యూహంలో ఒక భాగం. మొత్తానికి ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ తన సామాజిక న్యాయ వ్యూహాన్ని బలంగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఓసీలకు దూరంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రసన్నం చేసుకోవటం కాంగ్రెస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు బ్యాంక్ పెంచే వ్యూహంగా కనిపిస్తోంది. ఇక మంత్రివర్గంలోనూ ఇదే ధోరణి గనక కొనసాగితే పార్టీలోని ఓసీ నేతలు అసంతృప్తిగా మారే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త మార్పులకే నాంది కానున్నాయి. దీనిపై మీ కామెంట్ ఏంటి? కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.